శ్రీమన్నారాయణ భగవద్బంధువులారా, ఈ సంవత్సరం రేపు 16వ తారీఖు నుండి జనవరి 13వ తారీఖు వరకు జరిగేటువంటి ధనుర్మాస వ్రత మహోత్సవ కార్యక్రమాన్ని లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దివ్య అనుగ్రహంతో శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజీ స్వామి వారి యొక్క దివ్య మంగళాశాసనాలతో స్థానికులు బాపూజీ విద్యా సంస్థల నిర్వాహకులు, అలాగే ప్రముఖ న్యాయవాదులు ఎర్రాకుల తులసిరామ్ గారు, నాగార్జున బాబు గారి యొక్క స్వయం నిర్వహణలో ఈ ప్రాంగణంలో అత్యంత వైభవపేతంగా ఈ ధనుర్మాస కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. స్వామివారి ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని చాలా వైభవంగా జరిపిస్తారు. దానికి కారణం గుంటూరులో మా కాంతారావు గారు చాలా వైభవపేతంగా ధనుర్మాస కార్యక్రమాన్ని నిర్వర్తించారు. గంగరాజు గారు విజయకీలాద్రి మీద ఈ కార్యక్రమాన్ని చాలా పర్యాయాలు నిర్వర్తించారు. వారికి తెలుసు కాబట్టి ఈ కార్యక్రమ వైభవం ద్వారా, ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉంటారు. ఒకటి, రాజధాని సత్వర వేగవంతంగా అభివృద్ధి చెందుతుంది అనేది స్వామివారి యొక్క మంగళాశాసనం యొక్క బలము అని చెప్పి విశ్వాసంతో ఈ యొక్క నిర్వాహకులు ప్రబలమైనటువంటి విశ్వాసంతో దాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఇది ఉదయం ప్రాతకాలం సుమారుగా 6 గంటల నుండి 9 గంటల వరకు, 9:30 గంటల వరకు కూడా స్వామివారి యొక్క తిరుప్పావై బాసుర పఠనం, తీర్థగోష్ఠి, ప్రసాదాలు జరుగుతాయి. ఆ తర్వాత కార్యక్రమం శ్రీకృష్ణ దీక్షలు స్వీకరించినటువంటి వారందరికీ కూడాను స్వామివారి మంగళాశాసనం చేస్తారు. అలాగే మధ్యాహ్నం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే స్థానికంగా ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాల, విశ్వవిద్యాలయ విద్యార్థులతో స్వామివారు మమేకమై వారికి సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాల పట్ల అవగాహన కల్పించేటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దానితో పాటుగా సాయంత్రం తిరుప్పావై ప్రవచనం అనేటువంటి జరుగుతుంది. ఈ కార్యక్రమంలో రాజుగారు చెప్పినట్టుగా రాష్ట్ర మంత్రివర్యులు, ముఖ్యమంత్రివర్యులు, అలాగే పెద్దలు, హైకోర్టు జడ్జెస్, అంతేకాక ఇంకా స్వామివారి శిష్య బృందం, దేశ విదేశాల నుండి వచ్చేటువంటి వాళ్ళు, ఇతర తెలంగాణ ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు చాలామంది వచ్చి స్వామివారి యొక్క దీక్షలో ఒకరోజన్నా పాల్గొవాలి అనేటువంటి సంకల్పంతో వచ్చేటువంటి వారంతా కూడా ఉన్నారు. ఇలాంటి అందరి యొక్క సమ్మేళనంతో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. దానికి ఏర్పాట్లన్నీ కూడా స్థానికంగా ఉన్నటువంటి తులసిరామ్ గారు, వారి సోదరులు నాగార్జున బాబు గారు చాలా శ్రద్ధతో, ప్రత్యేకమైనటువంటి దృష్టితో కార్యక్రమానికి వారు సకల విధములైనటువంటి ఏర్పాట్లు చేశారు. రోజు ఎంతమంది వచ్చినా తదయారాధన అంటే అన్నదానానికి లోటు లేకుండా వారు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమాలలో ప్రధానంగా కొన్ని విశేషమైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. ఇప్పుడు ముక్కోటి ఏకాదశి ఉంది, అలాగే కోడారి ఉత్సవం ఒకటి ఉంది. దాంతోపాటుగా గోదా కళ్యాణం అనేటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. వీటితో పాటుగా స్వామివారు ప్రత్యేకంగా మహిళల చేత, పురుషుల చేత పూజ ఎలా చేసుకోవాలి అని చెప్పడం కొరకు లక్ష్మీనారాయణ పూజలు, శ్రీకృష్ణ పూజలు, లక్ష్మీ నృసింహస్వామి పూజలు, భగవద్ రామానుజాచార్య స్వామి వారి యొక్క పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఇక్కడ ఈ వేదిక నుండి జరపడానికి వారంతా కూడా సంకల్పించి ఉన్నారు. కనుక అన్నీ సిద్ధమయ్యాయి. అనుభవించడానికి మనమంతా కూడా సిద్ధంగా ఉండాలి అనేటువంటి నేపథ్యంలో ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కనుక వీరందరూ కూడా సారథ్యం వహించి ఈ వార్తను అందరికీ అందేలాగా చేయవలసిందిగా వారి తరఫున మేము జై శ్రీ. సాంస్కృతిక కార్యక్రమాలు అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. వీటితో పాటుగా స్వామివారి యొక్క ప్రత్యేకమైనటువంటి పర్సనల్గా వారి సంస్థల యొక్క నిర్వహణకు సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి మీటింగులన్నీ కూడా వారు ఏర్పాటు చేసుకొని ఉన్నారు. అదొకటి. వీటితో పాటుగా ప్రతి వారం, ప్రతిరోజు కూడాను ఇప్పుడు శుక్రవారం నాడు లక్ష్మీ పూజలు, అలాగే హైగ్రీవ పూజ, అలాగే విద్యార్థులకు జ్ఞాపక శక్తి కొరకు, అఖండ విద్యా ప్రాప్తి కొరకు, అలాగే స్థానిక లక్ష్మీ నరసింహస్వామి యొక్క దివ్యానుగ్రహంకు లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క పూజ, శ్రీకృష్ణ పూజలు, అలాగే వెంకటేశ్వర స్వామి వారి యొక్క అష్టోత్తర శతనామ పూజలు ఇవన్నీ కూడాను భక్తుల చేత స్వామివారే స్వయంగా ఉపదేశాత్మకంగా పూజ ఎలా చేసుకోవాలి, ఎలా చేయాలి అనేటువంటి అంశాన్ని వారు తెలియచెప్తూ వారే స్వయంగా తెలియచేయడం జరుగుతుంది. గుంటూరులో అయితే
ప్రతిసారి జరిగినటువంటి పూజలకు సుమారుగా 10,000 మంది తగ్గకుండా ఆ పూజలు పాల్గొనడం జరిగింది కనుక ఈ పూజకు పాల్గొనేటువంటి ప్రతి ఒక్కరికి కూడా పూజా సామాగ్రి ఇస్తారు. దానితో పాటుగా $1 ఇస్తారు. ప్రసాదం అంతా కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇదంతా కూడా విశేషం. ఇక సాయంకాలం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణతో కార్యక్రమం శుభారంభం అవుతుంది. ఆ మీదట స్వామివారి యొక్క దివ్యమైనటువంటి తిరుప్పావై అనుగ్రహ భాష్యం సుమారుగా 2 గంటల పాటు వారి యొక్క మధురమైనటువంటి అనుగ్రహ భాష్యం జరుగుతుంది. ఆ తర్వాత ఆ రోజు వచ్చినటువంటి ప్రముఖమైనటువంటి పెద్దలందరినీ కూడా మన స్థానిక బాబూజీ విద్యా సంస్థల అధినేతలు, నిర్వాహకులు వారికి స్వామివారి ద్వారా మంగళాశాసనాలను అనుగ్రహింపజేయటం ఇవన్నీ కూడా జరుగుతాయి. ఆ తర్వాత సమయానుకూలంగా సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇది ఒక ప్రాసెస్గా ఉదయం నుండి సాయంత్రం దాకా జరిగేటువంటి కార్యక్రమాలు అది ప్రతిరోజు కూడా జరుగుతాయి. కాబట్టి మీరు అవకాశానుసారంగా మీరు కూడా వచ్చి ఇవాళ కార్యక్రమం దానిలో విశేషమైనటువంటి పాసురాలు కూడా కొన్ని ఉంటాయి. 3వ పాసురం, 16వ పాసురం, 18వ పాసురం, 23వ పాసురం, 24వ పాసురం, అలాగే 27వ పాసురం, తర్వాత మిగతా 3 కూడా ప్రత్యేకమైనటువంటి అంశాలు. దీనిలో పాటుగా 11వ తారీఖు జరిగేటువంటి పూడారి ఉత్సవం అనేటువంటిది 108 వెండి గంగాళాలతో అమ్మవారి స్వామివారికి పాయస నివేదన జరిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. దీనితో పాటుగా మా కాంతారావు గారు అయితే మధ్యలో చల్ల చిలికే కార్యక్రమాలు ఒకటి ప్రత్యేకంగా పెట్టారు పిల్లల చేత. అవి కూడా చోటు చేసుకుంటాయని చెప్పి నేను భావిస్తున్నాను. చివరికి 13వ తారీఖు సాయంత్రం పెద్దలందరూ కూడా స్వామివారి గురించి, స్వామివారి కార్యక్రమాల గురించి అనుభవించి ఉన్నారు కాబట్టి చాలా వైభవంగా చెప్పారు. అలాగే నిర్వాహకులు కూడా ఏమేమి చేస్తున్నారో మా వికాస్ తరంగని పెద్దలు, అలాగే తులసిరామ్ గారు సగరంగా చెప్పారు. చాలా సంతోషం. మీ అందరి సహకారంతో ముఖ్యంగా నవ్యాంధ్ర రాజధాని సర్వతోముఖ వికాసంగా అభివృద్ధి చెందాలి అనేది మనందరి ఆశయం. దాంతో పాటుగా మన ప్రాంతంలో ఉన్నటువంటి రైతన్నలందరూ కూడా వారి పంటలు చక్కగా ఇంటికి వచ్చి ఆనందంగా వారి కుటుంబాలతో ఆనందంగా ఉండాలి అనేది 2వ కాన్సెప్ట్. అలాగే మన దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా భవిష్యత్తులో ఉన్నతంగా రాణించి మనకి కుటుంబానికి బాగా అభివృద్ధి చెందేలాగా వారి జీవితాలు ఉండాలి అని చెప్పి 3వ కాన్సెప్ట్. ఇది ప్రధానమైనటువంటి అంశాలు. ఇకపోతే ఏమిటి జరిగే కార్యక్రమాలు అని చెప్పి అడిగారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా జరిగేటువంటి కార్యక్రమాలు. ఉదయాన్ని ఇక్కడ వేద విద్యార్థులు, ఆగమ విద్యార్థులందరూ కూడా స్వామివారితో వేయించేసి ఉంటారు కాబట్టి ఉదయం ప్రాతస్మరణీయము అనేటువంటిది వారు పఠిస్తారు. వారి అనుష్ఠానాలు అయిన తర్వాత వేదంతో ప్రారంభమవుతుంది. స్వామివారు వారి అనుష్ఠానం పూర్తయిన పిదప ఆరాధన చేసి అందరితో కలిసి తిరుప్పావై 30 పాసురాలను అనుసంధానం చేస్తారు. వారు చదువుతూ ఉంటారు. మనం కూడా నేర్చుకున్న వాళ్ళంతా కూడా వారితో పాటుగా అనుసంధానం చేయవచ్చు. దానికి సంబంధించినటువంటి పుస్తకాలన్నీ కూడా మన రామానుజవాణి అందజేస్తుంది. చక్కగా 30 రోజుల్లో అందరూ కూడా తిరుప్పావై నేర్చుకోవచ్చును. ఆ తిరుప్పావై పాసురం అయిన తర్వాత ఆరగింపు, మంగళాశాసనం, దాని తర్వాత ఆ నాటి పాసురం యొక్క సంక్షిప్తమైనటువంటి విశేషాన్ని ముందుగా స్వామివారు ఉదయం పూట అనుగ్రహిస్తారు. ఆ తర్వాత తీర్థగోష్ఠి, ప్రసాద వినియోగం సుమారుగా 9:30-10 గంటల లోపుగా ఈ ఉదయ కార్యక్రమం జరుగుతుంది.